గ్రామానికి నడిబొట్టుని, ఈ గ్రామ ప్రజలకు నడిచే దేవుణ్ణి. ఈ జాతరలో మొదటిసారిగా నా మేకపోతునే నరకాలి. ఈ కత్తితో నేనే నరకాలి. ఈ పల్లె సీమకు 5వ దిక్కుని, ఈ పల్లె జనాల పాలిట గుడి గోపురాన్ని ఈ జాతర నా చేతుల మీదగానే జరగాలి. లేదా ఇక్కడ తెగేది మేకతల కాదు, మీ అందరి తలలు. ఎవరి తలరా నరికేది? ఎక్కువగా మాట్లాడితే సంచి చెత్తుతా. ఆపండి బాబు, మీకు దండం పెడతాను, ఆపండి బాబు, ఆపండి బాబు. అలా ఆ ఇద్దరు నాయకుల ఆధిపత్య పోరులో ముత్తైదువు లాంటి ఈ పల్లెసీమ విధవరాలైంది. స్వాతంత్రానంతరం దేశంలోని పల్లెసీమలన్నీ ప్రభుత్వ పథకాలతో, ప్రజల శ్రమదానాలతో అభివృద్ధి పదంలో నడుస్తుంటే ఈ గ్రామం మాత్రం మూర్ఖత్వపు పట్టుదలతో, ముఠా కక్షలతో అభివృద్ధికి దూరంగా బిక్కుబిక్కుమంటూ వెలవెలబోతోంది. ఇక్కడి నాయకుల స్వార్థ చింతనే ప్రజల పాలిట శాపంగా మారింది. ఒకడు గుడి కట్టిస్తే మరొకడు పడగొడతాడు, ఒకడు రోడ్డు వేయిస్తే మరొకడు గోతులు తవ్విస్తాడు, ఒకడు వీధి బల్బులు వేయిస్తే మరొకడు ఆ కరెంటు పోళ్లన్నీ పీకిస్తాడు. ఇలా ఈ గ్రామాన్నే మోడు వార్చారు. నడుస్తున్న శ్మశానంలా మార్చి ఈ పల్లె గుండెల్లో దిష్టి బొమ్మలు వేలాడదీశారు. డాక్టర్ గారు, మన ఆసుపత్రికి కత్తుల నరసింహారెడ్డి గారు వస్తున్నారు. హీరోలకు నమస్కారం. నా పేరు కత్తుల నరసింహారెడ్డి. ఈ ఊరికే సింహం లాంటి వారు. పాల కోసం వచ్చే పసివాళ్ళు కూడా ఈయన పేరు చెప్తే ఏడు పాపేస్తారు. నేను రాజనాల కన్నా సీరియస్ విలన్ని. అయినా మీరేం కంగారు పడే పనిలే. మీరు మా అతిథులు. మీకు ఏ లోటు లేకుండా నేను చూసుకుంటా. థ్యాంక్స్ అండి. ఎట్టుంది ఆరోగ్యం? మా డాక్టర్ అమ్మ బాగా చూస్తుందా? మేము మళ్ళీ బతికామంటే ఆ డాక్టర్ అమ్మ చదివేనండి. అవును, మీకు యాక్సిడెంట్ అయిన విషయం మీ ఊరికి కబురు పెట్టమంటారా? అమ్మో వద్దండి. నేను ఇక్కడ ఉన్నామని తెలిస్తే పోలీసులు వస్తారండి. పోలీసులా? సినిమా హీరోల కోసం ప్రొడ్యూసర్లు వస్తారు కానీ పోలీసులు ఎందుకు వస్తారు? సెక్యూరిటీ కోసం. అదే మా రక్షణ కోసం. అక్కరబళ్ళే, ఈ ఊరికి మేమే పోలీసులం. అది నిజమే, కానీ మా భయం ఏంటంటే మాతో సినిమాలు తీస్తున్న నిర్మాతలకి ఈ విషయం తెలిస్తే వాళ్ళ సినిమాలు ఎక్కడ ఆగిపోతాయని గుండాకి చేస్తారు. మా ఫ్యాన్స్ అంతా తండోపతండాలుగా వచ్చి ఈ ఊరిని కోటప్పకొండ తిరునాలు చేస్తారు. అందుకే మేమంతా రహస్యంగా ఉండాలనేదే మా అభిప్రాయం. అంతేకాదండి, రోజు షూటింగ్లు చేసి మాకు బోరు కొడుతుంది. కొన్నాళ్ళ పాటు జనానికి తెలియకుండా రహస్యంగా ఉంటేనే మాకు మనశ్శాంతిగా ఉంటుంది. అయితే మా ఇంటికి రండి, మీకు విశ్రాంతిగా మనశ్శాంతిగా ఉండే ఏర్పాటు నేను చేస్తా. ఏం డాక్టర్ అమ్మా, వీళ్ళని మా ఇంటికి తీసుకుపోవచ్చా? క్షమించండి, వాళ్ళకి ఇంకా ట్రీట్మెంట్ పూర్తి కాలేదు. ఓ వారం రోజులైనా వాళ్ళు ఇక్కడ ఉండాలి. ఆహా, అట్టాగేలే. వైద్యం పూర్తయిన తర్వాత మా ఇంటికే పంపించు. ఎన్నాళ్ళైనా మా హీరోలకు మేమే మర్యాద చేయాలి. వస్తాం హీరోలు, వస్తాం డాక్టర్ అమ్మా. గుర్తుందిగా, ముందు మా ఇంటికే రావాలి, నా ఆతిథ్యమే స్వీకరించాలి.
తమరు బాంబుల ఈయన గడప దాటితే కడప బాంబు పేలినట్టు లెక్క. ఈయనకెవడైనా ఎదురు తిరిగితే వాడి సంచి చించుతాడు. రెండు దండాలు ఎందుకని ఆశ్చర్యపోతున్నారా? ఆ నర్సిగాడు ఒకటేస్తే నేను 2 వేస్తాను. అదే ఈ బాంబుల పుల్లారెడ్డి స్పెషాలిటీ. అలాగా? ఏం డాక్టర్ అమ్మ, మనూరు వచ్చిన హీరోల్ని మంచిగా చూసుకున్నారన్న పేరు మనకి రావాలి. మంచిగా వైద్యం చేయండి. అలాగే. చూడండి హీరోలు, మీరు మా ఊరు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీ ఆరోగ్యం కుదుటపడిన తర్వాత మీరు మా ఇంటికి వచ్చి మా ఆతిథ్యం స్వీకరించాలి. ఆ కత్తులు నరసింహారెడ్డి గారు కూడా పిలిచి వెళ్ళారండి. ముందు అటెళ్ళి అటు నుంచి మీ ఇంటికి వస్తాం. సంచి చించుతా. ఈ ఊరిలో ఎవరు అడుగు పెట్టినా ముందు నా ఇంటికి రావాలి. ఎవరైనా కాదన్నారో గడప దాటి గడపలో పడతాను. పట్టుకోండి. అలా చూస్తారేమిటండి? మీ బాంబులతో వాళ్ళ బుర్రల్ని బద్దలు చేసేయండి. మీ కత్తులతో వాళ్ళని ముక్కలు ముక్కలుగా నరికేయండి. అరే ఏమిటండి ఈ టెన్షన్? ఏమిటండి ఈ సస్పెన్స్? దొంగ ఎదవా, ఎన్నాళ్ళు మోసం చేస్తావురా? నీ మాయ మాటలు నమ్మి ఆ హీరోలు ఏదో చేయటానికి రాలేదురా. వాళ్ళు ఊరు వదిలి వెళ్లకుండా ఆపడానికి వచ్చారు. డేంజరస్ ఫెలోస్. సంచి చించుతా. బాంబుల పుల్లారెడ్డి వాళ్ళు తూపులా బ్రోకర్లా కొడక. నీలాంటి బ్రోకర్లు బ్రతికుంటే ఈ సమాజం బాగుపడదురా. ఎన్నో చంపేం రావండి, బలిచ్చేం రావండి. ఏమిటలా చూస్తున్నారు? మీరు ఒరిజినల్ కాదు డూపులని తెలిసి మిమ్మల్ని చంపడానికో నరకడానికో వచ్చారనుకున్న ఈ జనం మీకు నీరాజనాలు పలికేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిసి ఆశ్చర్యపోతున్నారా? మీకు విషయం తెలుసా? మీరు ఒరిజినల్ కాదు డూపులనే విషయం నాకెప్పుడో తెలుసు. మీ ఆర్థిక పరిస్థితి మీతో అబద్ధాలు ఆడించినా మీలోని నిజాయితీ ఈ గ్రామాభివృద్ధికి విత్తనాలు నాటింది. మీరు నిజమైన హీరోలను నమ్మి ఈ ఊరి జనం మీ అభిమాన జనంగా మారారు. ఈ గ్రామంలోని ఫ్యాక్షనిజాన్ని రూపుమాపాలని, ఈ గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడపాలని నేను కన్న కలలు మీ ద్వారా నెరవేరే మార్గం నాకు కనిపించింది.
అందుకే మీరు డూపులనే విషయాన్ని నాలోనే దాచుకున్నాను. మీరు కదయ్యా డూపులు, మేము ఇన్నాళ్ళు మా మూర్ఖత్వంతో ఈ ఊరంతా సర్వనాశనం చేశాం. కానీ మీరు సస్యశ్యామలం చేశారు, మా కళ్ళు తెరిపించారు. నిజంగానే మీరు హీరోలయ్యా. మా జన్మభూమిని శ్రమదానంతో మీరు ఆదర్శ గ్రామంగా మార్చుకునేలా చేశారు. ఆ ఒరిజినల్ హీరోలు సినిమాలోనే హీరోలు, కానీ మీరు నిజ జీవితంలో హీరోలు. మళ్ళీ పట్నం వెళ్లి బతుకు తెరువు కోసం నానా బాధలు పట్టడం ఎందుకయ్యా? మా ఊళ్ళోనే ఉండండి. మమ్మల్ని మా ఊరిని బాగు చేసే ఉద్యోగాలు మీకు ఇస్తున్నాం. నా మాట నమ్మండి. అన్నా, మీరు వచ్చాక మా గ్రామంలో సారా దుకాణాలు మూయించేశారు, మా భర్తలతో తాగుడు మాన్పించేశారు. మీరు వెళ్ళిపోతే మా గ్రామంలో మళ్ళీ ఆ సారా కొట్లు తెరుస్తారన్నా, మా భర్తలు తాగొచ్చి మమ్మల్ని కొడతారన్నా. మీరు వెళ్ళొద్దన్నా. అన్నా, మీరు వెళ్ళిపోతే మా లీడర్లు ఇద్దరు మా స్కూలు మూయించేస్తారన్నా, మళ్ళీ మా చేత బాంబులు చుట్టిస్తారన్నా. మీరు వెళ్ళొద్దన్నా, మాకు చదువుకోవాలని ఉందన్నా. మీరు వెళ్ళిపోతే మా బతుకులు మళ్ళీ చీకటైపోతాయి బాబు. మీరు వెళ్ళొద్దు బాబు, ఇక్కడే ఉండిపోండి బాబు. మీరు వెళ్ళిపోతే మా ఊళ్ళో ఫ్యాక్టరీ మళ్ళీ మొదలవుతుంది. ఒకరినొకరం చంపుకోవడం మొదలెడతాం. చూసారా, అమాయకత్వంతో నిండిన ఈ పల్లె గుండెలు మీకై ఎంతగా తప్పిస్తున్నాయో చూడండి. దేశానికి పట్టుకొమ్మలైన పల్లె సీమలు మీలాంటి యువశక్తిని ఆహ్వానిస్తున్నాయి. మీ సేవలను, మీ త్యాగాలను కోరుకుంటున్నాయి. గ్రామాలకు తరలిరండి అనే గాంధీ గారి నినాదాన్ని ఆచరణలో పెట్టాల్సిన సమయం ఆసన్నమైంది. గ్రామాలను అభివృద్ధి పదంలో నడిపించేందుకు నడుం కడదాం. రండి, మాతో చేతులు కలపండి, ఈ గ్రామంలోనే ఉండిపోండి. మీరు దేవుళ్ళయ్యా. ఫ్యాక్షనిజంతో, ముఠా కక్షలతో అధికారం చలాయించి ఆ ముఠా కక్షల్లోనే చనిపోయిన మా తాతయ్య కత్తుల రత్తయ్య గుర్తుగా ఇన్నాళ్ళు ఈ ఊరిని కత్తుల రత్తయ్య నగర్ అని పిలుచుకున్నాం. కానీ ఇక ఆ పేరుని మార్చేసి మీ నలుగురి పేర్లు పెట్టుకుంటాం. మాపై మీరు చూపిస్తున్న అభిమానానికి చాలా థ్యాంక్స్ అండి. మిమ్మల్ని, మీ గొప్ప మనసుల్ని ఎలా పొగడాలో మాకు అర్థం కావటం లేదు. వాస్తవానికి చెప్పాలంటే హీరోలు మేం కాదు, ఈ గ్రామం బాగు కోసం చెమట చొక్కలు చిందిస్తున్న మీరంతా హీరోలే. ఈ ఊరికి పెట్టాల్సింది మా పేరు కాదు, మాలాంటి కళాకారుల గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజేసి సమాజ శ్రేయస్సుకై పాటుపడే విషయంలో కళాకారుడు ముందు భాగానే నడుస్తాడని చాటి చెప్పిన మహానటుడు, మా కళాకారులందరికీ ఆదర్శ పురుషుడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారి పేరు ఈ ఊరికి పెడితే బాగుంటుందని మా అభిప్రాయం. మీ ప్రతిపాదన నాకు బాగా నచ్చిందయ్యా. ఈ రోజు నుంచి ఈ ఊరు పేరు కత్తుల రత్తయ్య నగర్ కాదు, ఎన్టీఆర్ నగర్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.